యువకులు ఏమనుకుంటున్నారు, మహిళలు ఏమనుకుంటున్నారు, వృద్ధులు ఏమనుకుంటున్నారు నాకంటే బాగా మీకే తెలుసు. ఎందుకు అంటే ప్రతిరోజు తెల్లారు లేస్తే గ్రామాల్లో ఉండేది మీరు, తెల్లారు లేస్తే అందరితో కలివిడిగా తిరిగేది మీరు. ఇవాళ రాష్ట్రం అంతటా కూడా రైతులు అనుకుంటున్న మాట ఒకటే. మార్చి 9వ తారీఖు ఈరోజు 9వ మార్చి. కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు బ్రహ్మాండంగా డిసెంబర్లో పడుతుండే, నాట్లేసే టైంకి పడుతుండే. కోతల టైంకి వచ్చింది, ఇంకొక 15 రోజులైతే కోతలు మొదలైతాయి. పడ్డదా రైతు బంధు? కేసీఆర్ గారు అందుకే చెప్పిండు, మోసపోతే గోసపడతాం, ఆలోచించుకోండి, జాగ్రత్త కొట్టేయండి అని చెప్పిండు. ఇలా రాష్ట్రం మొత్తం రైతులందరూ ఒకటే మాట అనుకుంటున్నారు, రైతు బంధు బంద్ అయింది, రైతు బంధు బంద్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ కొత్త పథకం తెచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కొత్త పథకం, బ్రహ్మాండమైన పథకం తెచ్చిండు. ఆ పథకం పేరేందో ఎరికేనా మీకు? రైతు బంధు లేదట, కానీ రాహుల్ బంధు ఉందట. రాహుల్ బంధు. రాహుల్ బంధు అంటే ఎరికేనా? సంవత్సరానికి 1000 కోట్లు రాహుల్ గాంధీకి ఇచ్చే రాహుల్ బంధు ఒక్కటి మాత్రం పక్కా ఉన్నది. రైతు బంధు మాత్రం లేదు. 3 సార్లు ఎగ్గొట్టిండు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇది 3వసారి రైతు బంధు ఎగ్గొట్టిండు ముఖ్యమంత్రి. రాహుల్ బంధు అనే పథకం పెట్టి ఆ రాహుల్ బంధు పథకం కింద ఆయన సీటు కాపాడుకునేందుకు గాంధీ కుటుంబానికి, రాహుల్ గాంధీకి పైసలు కమ్మి పడ్డాయట. అందుకే రాహుల్ గాంధీ గారికి సంవత్సరానికి 1000 కోట్లు ఇచ్చి పదవి కాపాడుకుంటాడట ముఖ్యమంత్రి గారు. ఆయనకు తెలుసు, ఇప్పుడు రైతులకు ఓట్లు వేయించుకున్నాడు, అబద్ధాలు చెప్పిండు, ఓట్లు వేయించుకున్నాడు. ఇక 5 ఏళ్ళు ఆ సీట్లో కూర్చోవాలంటే ఏం చేయాలి? మరి ఏం చేయాలంటే రాహుల్ గాంధీ గారికి సామంతరాజు లెక్క ఢిల్లీ గద్దెకు కప్పం కడతా ఉండాలి. మరి ఆ కప్పం కట్టాలంటే ఏం చేయాలి? పేదవాళ్ళ భూములు గుంజుకోవాలి. భూములు గుంజుకొని ఆ భూములు అర్రాసి పెట్టి పేదల ఇండ్లు గులగొట్టి, చూస్తున్నారు కదా ఎన్ని ఇండ్లు గులగొట్టిండో. మొన్న ఖమ్మంలో గులగొట్టిండు 1000 ఇండ్లు ఒకటే దగ్గర. 12 ఏళ్ల కిందట పైసా పైసా కూడబెట్టి గరీబోళ్ళు కట్టుకుంటే వాళ్లకు శత్రుదేశం మీదకి దండయాత్రకు పోయినట్టు 1000 మంది పోలీసోళ్ళు, 3000 మంది పోలీసోళ్ళు తెల్లారి 3 గొట్టంగా పోయి ఆ మొత్తం ఇండ్లను నేలమట్టం చేసి, ఒక బాంబు పడితే కదా ఎట్లయితే మొత్తం ఎక్కడికెక్కడ ఛిద్రమైపోతుందో, శిథిలమైపోతుందో, ఖమ్మం పక్కన ఉండే వెలుగుమట్ల అనే ప్రాంతంలో ఆ పరిస్థితుల్లో చిన్నాభిన్నం చేసి పేదల జీవితాల్ని రోడ్డున బాడేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక ఖమ్మంలోనే కాదు, మహబూబ్ నగర్ పట్టణంలో అక్కడ మరి దివ్యాంగులు, వికలాంగులు పాపం వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళందరూ కలిసి, కాలు చక్కగా లేనోళ్ళు, చేయి చక్కగా లేనోళ్ళు, కళ్ళు కనబడనోళ్ళు, చెవులు వినబడనోళ్ళు అందరు కలిసి వాళ్ళు కొన్ని ఇండ్లు కట్టుకుంటే 150-200 ఇండ్లు కట్టుకుంటే వాటిని కూడా కూలగొట్టిండు రేవంత్ రెడ్డి గారు. ఇంకా నిన్న ఇవాళ శుద్ధులు చెప్తున్నాడు, నేను చూసిన, ఏదో బఫర్లో ఉండొద్దు, బఫర్లో ఉండొద్దు, ఇండ్లో ఉండొద్దు, అండ్లో ఉండొద్దు, ఉంటే ఊకోను అని పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. ఒక్క మాట దయచేసి మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతున్నా. మీరు దయచేసి జాగ్రత్తగా ఆలోచన చేయాలని నేను కోరుతున్నా. ఇవాళ రేవంత్ రెడ్డి గారి సొంత ఇల్లు, ఆయన నియోజకవర్గం కొడంగల్లో కోస్గి అనే ఊర్లో ఆయన ఇల్లు కట్టుకున్నాడు. ఆ కోస్గి అనే ఊళ్ళే ఆయన ఇల్లు ఎక్కడుందో ఎరికేనా మీకు? ఆయన ఇల్లు ఉన్నది రెడ్డికుంట అనే జాగాలు ఉన్నది. ఆ ఏరియా పేరే రెడ్డికుంట. ఆయన కట్టుకున్నది కూడా తాలాబులనే కట్టుకున్నాడు, చెరువులనే కట్టుకున్నాడు, చెరువు లోపలనే కట్టుకున్నాడు. కానీ అది ఊలగొట్టాడట, దాన్ని ఎవడు ముట్టద్దట. ఎందుకంటే ముఖ్యమంత్రి కదా, ముడితే ఊకుంటాడా? అధికారుల ఉద్యోగాలు ఊస్ట్ అయిపోతాయి, అది ముట్టరట. ముఖ్యమంత్రి అన్న తిరుపతి రెడ్డి, ఆయన ఇల్లు దుర్గం చెరువు హైదరాబాద్లో, అది కూడా శిఖంలోనే ఉన్నది. కానీ దాన్ని ఎవడు ముట్టాడు. అది బఫర్ జోన్లు, శిఖంలు ఇవన్నీ గరీబోళ్ళకే తప్ప పెద్దోళ్ళకు ఉండయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయనది కూడా శిఖంలోనే ఉన్నది, హుస్సేన్ సాగర్, మన ఉస్మాన్ సాగర్లా, దాన్ని ఎవడు ముట్టాడు. డాక్టర్ వివేక్ మంత్రి, ఆయనది కూడా అందులోనే ఉన్నది శిఖంలా, దాన్ని ఎవడు ముట్టాడు. పట్నం మహేందర్ రెడ్డి చెరువు మధ్యలో కట్టిండు గెస్ట్ హౌస్, దాన్ని ముట్టే దమ్మెవనికి లేదు. కానీ గరీబోని ఇల్లు మాత్రం కొద్దిగా ఇటు అటు ఉన్నా పోవాలి, బుల్డోజర్ తీసుకుపోవాలి, కూలగొట్టాలి, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో అని చెప్పి మెడలు పట్టి నువ్వు కవితలు వారేయాలి. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టుడేనా? ఇందిరమ్మ రాజ్యం అంటే గరీబోని మెడలు పట్టి నూకేసుడేనా? ఆలోచన చేయండి.